నేను చేస్తా. కమల గారు వార్ బిగిన్స్ అండి. నైస్ డెసిషన్. నీది కూడా మంచి డెసిషనే. ప్రకాష్ గారు, మన అపార్ట్మెంట్ చరిత్రలోనే ఎలక్షన్స్ అనేవి లేవు కదండి. ఊరుకోండి సార్, చరిత్రది ఏముంది, చింపెత్తే చెరిగిపోతుంది. కావాలంటే మళ్ళీ మనం కొత్తగా సృష్టించుకుందాం. ఏంటి ప్రాబ్లం సార్? మీరు ఊరుకోండి. అమ్మా, మన అపార్ట్మెంట్లో 30 ఫ్లాట్స్ ఉన్నాయి. 15 దానికి ఇచ్చి 15 ఉంచుకో. ఛీ, ఎవరితో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా స్వశక్తితో నేను సంపాదించుకోగలను. అది ఆడపిల్ల మాట అంటే. చెల్లెమ్మా, నీలాంటి ఆడపిల్లని చూసినప్పుడు బయట సమాజంలో ఉన్న ఆడపిల్లలు చైతన్యంగా ఉంటారు. ప్రకాష్ గారు, మీకు బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? కొంచెం మూసుకొని కూర్చోండి, మాట్లాడుతున్నాను కదా. సరే అమ్మా, అలా కాదమ్మా. 30 అపార్ట్మెంట్స్ లో 15 నీకు నచ్చిన ఉంచుకొని మిగిలిన 15 దీనికి ఇచ్చే. ఛీ! ఎవరితో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు. నేను కూడా నా కాళ్ళ మీద నిలబడగలను. మీరు కాళ్ళ మీద నిలబడడం కాదు, నా కాళ్ళ మీద ఎక్కి తొక్కేస్తున్నారు. సార్ మీరు ఇంకేం డిస్కషన్ పెట్టకండి. ఒక విషయంలో మాత్రం నాకు క్లారిటీ వస్తుంది. వీళ్ళిద్దరికీ పోటీ పెడదాం. ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మన అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, నా సంసారం మీద మీ ఫోకస్ ఏంటండి? నేను సాధించలేంది మీరు సాధించారు సార్. ఇప్పటి వరకు మన అపార్ట్మెంట్ చరిత్రలో ఇలాంటి ప్రాబ్లం అసలు రానే రాలేదు. అదేంటది? చరిత్ర చింపేస్తే చిరిగిపోద్ది అన్నారు కదా. అబ్బా, చదివిసేకి చింపేద్దాంలేండి. ముందు మీరు ఊరుకోండి కమల్ గారు. నాకెందుకులే. పోటీ చేసే ఇద్దరు అభ్యర్థులు అభ్యర్థుల, ఈవిడ సోనియా గాంధీ, ఆవిడొక ఇందిరాగాంధీ. ఇదిగో అమ్మాయిలు, మీరు రేపు పొద్దున ఎలక్షన్లో గెలిస్తే మన అపార్ట్మెంట్ని ఎలా చూస్తారు? కళ్ళద్దాలు పెట్టి. సార్ ఏంటండి టికెట్ లేని అభ్యర్థుల మీ గోల? క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా ఇక్కడ. అబ్బో. ఇదిగో ఇద్దరు అమ్మాయిలు, మీ ఇద్దరికి 2 పేపర్లు ఇస్తాను. మీ ఇద్దరు మేనిఫెస్టో రాసివ్వండి. కాపీ కొట్టకూడదే.